నమస్కారం. వెనిలా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీలను అమలు చేస్తాం. చీఫ్ విప్ జీవి. మున్సిపల్ కమిషనర్ను సన్మానించిన జన సైనికులు. అరాచకాలు, దుర్మార్గాలు, అవినీతి, దోపిడీ పాలన సాగించిన వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించిన జగన్ బుద్ధి మారడం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కని మల్లికార్జునరావులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ 6లో భాగంగా ప్రకటించిన ప్రతి పథకం అమలు చేస్తామన్నారు. సీఎంగా చంద్రబాబు ఉన్నారు కాబట్టి జగన్ చేసిన ఆర్థిక విధ్వంసాన్ని తట్టుకొని తిరిగి సంక్షేమం, అభివృద్ధికి బాటలు వేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాళా తీయించాడు తన స్వార్థ ప్రయోజనాల కోసం. ఆర్థిక విధ్వంసాలు సృష్టించాడు రాష్ట్రంలో. ₹10,50,000 పైన రాష్ట్రాన్ని అప్పులు చేసి అధోపతాలని తీసుకెళ్ళాడు రాష్ట్రాన్ని. ఈరోజు మన రాష్ట్రం అసలు ఎక్కడుండాలా? చంద్రబాబు గారు గతంలో 2014 నుండి 19 దాకా వేసినటువంటి ఫౌండేషను ఈరోజు దేశంలోనే నంబర్గా ఉండాల్సినటువంటి రాష్ట్రం ఈరోజు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దీనికి కారణం కాదని అడుగుతున్నా. వైసీపీ పాలనలో చాలా దుర్మార్గంగా ఎడాపెడా ప్రభుత్వ ఆస్తులు, స్కూల్స్, ఎంఆర్ ఆఫీసులు, ప్రభుత్వ బిల్డింగ్లు మొత్తం తనఖా పెట్టేశారు. అందిన వరకు లక్షల కోట్లు, 10,50,000 అప్పులు చేసి రాష్ట్రాన్ని లూటీ చేసి పడేశారు. కేటాయింపు బడ్జెట్లో చూపించేది ఒక చోట, దాన్ని మళ్ళీ పక్కదారి మళ్ళించి నిధుల్ని పక్కదారి పట్టించి మరీ దోచుకున్నారు. అసలు ఎందుకు ఇంత అప్పులు ఎందుకు చేశారో తెలియదు, దేనికి చేశారో తెలియదు. మీరు ఎన్ని లక్షల కోట్లు ఎందుకు అప్పులు చేశారు, దేనికి దోశారు? మీరు రాష్ట్రానికి భవిష్యత్తుకు ఉపయోగపడే అమరావతి రాజధాని కోసం ఏమన్నా అప్పులు చేశారా? లేదు. పోలవరం కోసం ఏమైనా అప్పులు చేశారా? లేదు. గోదావరి పెన్నా నదుల అనుసంధానం కోసం మీరు అప్పులు చేశారా? కాదు. దేనికోసం చేశారు? మీ వైసీపీ సోషల్ మీడియాకి, అట్లాగే వైసీపీ కార్యకర్తలకి, సాక్షిలో పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు 1,000 కోట్లు మాత్రం ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చి పడేశారు. 1,000 కోట్ల రూపాయలు మీ స్వార్థానికైతే ఇస్తారా? మరి నేను అడుగుతున్నా, విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డి చెప్పమనండి. విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ముఖ్యం కాదా? విశాఖపట్నంలో ఋషికొండ మీద ఖర్చు పెట్టారే 100 కోట్లు. అంటే విలాసాలకేమో మీరు 100 కోట్లు ఖర్చు పెడతారు. మీ వైసీపీ సోషల్ మీడియాకి, సాక్షి ఛానల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి, అంటే సాక్షి ఛానల్కి అడ్వర్టైజ్మెంట్లకి 1,000 కోట్లు ఖర్చు పెట్టి దోచుకుంటారా? మరి విద్యార్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి ఏం రోగం? ఎందుకు ఇవ్వలేదు? దానికి సమాధానం చెప్పమానండి. అనేక మంది ఉద్యోగస్తులకి నెల జీతాలు ఇవ్వలేదు. నెలల పాటు అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు మీరు జీతాలు ఎందుకు ఇవ్వలేదు? కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా, హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ, ఎన్ఎస్పి డిపార్ట్మెంట్లో, అనేక డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా నెలల తరబడి జీతాలు ఎందుకు ఇవ్వలేదు? అంటే మరి మీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి నెలకి నెల పెన్షన్ 1వ తారీఖు ఎందుకు ఇచ్చారు? దీనికి సమాధానం చెప్పమనండి. నేను అడుగుతున్నా, ఈరోజు ఏడాదికి అసలు మనకున్న రాష్ట్ర ఆదాయం మామూలుగా 3 లక్షల కోట్లు అయితే అందులో 71,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు తెచ్చినందుకు కట్టాల్సి వస్తాము. ఈరోజు మీరు రైతులకి ధాన్యం కొన్న దానికి కూడా డబ్బులు చెల్లించలేదు. రైతులకి ఎంత దుర్మార్గం అండి! మీరు రైతులకి ధాన్యం కొన్న దానికి డబ్బులు చెల్లించలేదు. ప్రజలు ఆరోగ్యం చూపించుకున్న దానికి ఆరోగ్యశ్రీకి బకాయిలు పడేశారు, మీరు డబ్బులు చెల్లించలేదు. స్టూడెంట్స్, పేద విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదు. ఇక మరి అత్యవసరము, ప్రాధాన్యత ఉన్నదానికి మీరు డబ్బులు చెల్లించకుండా
అనవసరమైన వాటికేమో వేల కోట్లు ఖర్చు పెడతారా? అవసరమైన దానికి ఖర్చు పెట్టరా? మరి ఎంప్లాయీస్కి సకాలంలో జీతాలు ఇవ్వకుండా నెలల తరబడి పస్తులు ఉండేట్టు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎంత దుర్మార్గం! ఈరోజు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో, గతంలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది 5 ఏళ్లలో వైసీపీ పాలనలో. అంటే దానికి కారణం ఎవరు? ఎందుకు ఇలా చేశారు? దేనికి ఖర్చు పెట్టారు? కేవలం వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్లు దోచుకోవడానికే జగన్మోహన్ రెడ్డి ఫండ్స్ ఇక్కడిదక్కడ అక్కడిక్కడ ఖర్చులు చూపించారు. వేల కోట్లు, లక్షల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, పక్కదారి పట్టించారు. దీనికి జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. ఈరోజు రాష్ట్రం ఈ పరిస్థితి ఉండడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అదే చంద్రబాబు గారు వేసిన ప్లాట్ఫామ్లో ముందుకెళ్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 వచ్చింది రాష్ట్రం. రైతులకు తలసరి ఆదాయంలో, వ్యవసాయ రంగంలో దేశంలో నెంబర్ 1 వచ్చింది ఆంధ్రప్రదేశ్. ఉద్యోగాలు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 వచ్చింది 2 చంద్రబాబు గారి నాయకత్వంలో. 5 ఏళ్ల విధ్వంస పాలనలో వేల కోట్లు దుర్వినియోగం అయిపోయినాయి. 10 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్ర ప్రజలు ముంచేశారు. ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 22,000 కోట్లు బకాయిలు చెల్లించారు. 22,000 కోట్లు ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఇవ్వకపోతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రైతులకు డబ్బులు ఇచ్చారు. ఫీజు రింబర్స్మెంట్కి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక డబ్బులు చెల్లించారు. ఇట్లా 22,000 కోట్లు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి చెల్లింపులు చేయడం జరిగింది. నేను అడుగుతున్నా, డిగ్రీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 2,832 కోట్లు ఎందుకు ఉంచారు బకాయిలు? అలాగే చిక్కులు, కోడిగుడ్లకు కూడా వాటికి కూడా అప్పులే 256 కోట్లు. వసత దీవెన 989 కోట్లు అప్పులు మిగిల్చారు. ఆరోగ్యశ్రీ బకాయిలు 1,800 కోట్లు, ధాన్యం బకాయిలు 1,600 కోట్లు, ఉద్యోగస్తులకి బకాయిలు 20,000 కోట్ల రూపాయలు, ఇరిగేషన్ కాంట్రాక్టర్ బకాయిలు 19,000 కోట్లు, గృహ నిర్మాణం బకాయిలు 7,800 కోట్లు, ఉపాధి హామీ బకాయిలు 2,100 కోట్లు. ఏంటి అంటే విద్యార్థులు చెల్లించాల్సినవి, ప్రజల ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ చూపించుకునేవి కూడా చెల్లింపులు చేయకుండా మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఇది దుర్మార్గం కాదా? దీని ద్వారా ప్రజలు రాష్ట్రంలో ఎంత ఇబ్బంది పడ్డారు జగన్మోహన్ రెడ్డి పాలన వలన, వైసీపీ పాలన వలన. అందుకే ప్రజలు ఈ దుర్మార్గ ప్రభుత్వం మాకొద్దు, ఈ దోపిడీ ప్రభుత్వం, ఈ అవినీతి ప్రభుత్వం, ఈ నియంత ప్రభుత్వం మాకొద్దని బంగాళాఖాతంలో కలిపారు. రోజున ఈ ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు పోతా ఉంది. రోజున మనం చూస్తామంటే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఎంత తాపత్రయపడుతున్నారో, ఎంత ముందుకు తీసుకెళ్తున్నారో దావోస్లో జరిగినటువంటి కార్యక్రమాలు చూస్తే మనకు అర్థమవుతా ఉంది. మన గొప్పతనాన్ని మనం చెప్పడం కాదు, పక్కన ఉన్నటువంటి తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న చెప్పారు. ఆయన చెప్పినటువంటి వాస్తవాన్ని ఈ రోజున ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా గమనిస్తామన్నారు. అటు హైదరాబాద్ను ఇంకా అభివృద్ధి చెందించేదానికి చంద్రబాబు నాయుడు గారు తాపత్రయపడుతూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేదానికి, ముఖ్యంగా కోస్టల్ కారిడార్, ఈ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ఆయన చేస్తున్నటువంటి కృషి అల్టిమేట్ అని చెప్పారు. అంటే ఎంత ముందు చూపుతో మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తున్నారో పక్కన ఉన్నటువంటి వారు కూడా గమనిస్తున్నారు. ఆ వాస్తవాన్ని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష నాయకులు కూడా గుర్తించాలని ఈ సందర్భంగా కోరుతున్నారు. అటు దానితో పాటు ఈరోజు చూసినట్టయితే నిన్ననే పార్లమెంటు సభ్యులతో బ్రహ్మాండంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు మన బనకచెర్ల, ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు మన బొల్లాపల్లి రిజర్వాయర్ ముందుకు తీసుకెళ్లేదానికి ఆయన అహర్నిశలు ముందుకు పోతున్నారు. ఈ పార్లమెంట్లో కూడా బడ్జెట్ సమావేశాల్లో కూడా దానికి నిధులు కేటాయించేదానికి విశేష కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని కోరుతున్నా. గత ప్రభుత్వానికి ఈ 7 నెలల కాలంలో ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాన్ని గమనించాలని సందర్భంగా తెలియజేస్తూ
ఏది పడితే అది మాట్లాడుతూ అవాకులు చవాకులు వెళ్తూ మీడియా ముందు కదా అని ప్రభుత్వం మీద ముఖ్యమంత్రికి మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఖండిస్తూ తప్పనిసరిగా ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. ఈ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలను కూడా మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా ప్రజలందరికీ మనవి చేస్తున్నాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవ పురస్కారాన్ని పల్నాడు జిల్లాలో ఉత్తమ మున్సిపల్ కమిషనర్గా సుభాష్ చంద్రబోస్ ఎంపిక చేయడం ఎంతో అభినందనీయంగా ఉందని జనసేన పార్టీ సమన్వయకర్త రాయల్ నాగశ్రీను తెలియజేశారు. అవార్డుని పల్నాడు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్న శుభ సందర్భంగా కమిషనర్ను కలిసి శాలువాలతో సన్మానించారు. అటవీ ప్రాంతాన్ని కాపాడుకుంటూ పచ్చదనాన్ని పరిరక్షిస్తే వినుకొండకు శ్రీరామ రక్ష, వర్షాభావ పరిస్థితుల నుంచి కాపాడుకోవచ్చని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. అందుకు సంబంధించి ఎన్ని మొక్కలు నాటాలి, వాటి సంరక్షణ ఎలా అనే విషయంపై ప్రణాళికలు సిద్ధం చేయాలనే విషయాలపై అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, కొండ, పోరంబోకుల్లో కూడా అందుకోసం కృత్రిమ అడవులు పెంచే విషయం పరిశీలించాలని సూచించారు. వినుకొండ అటవీ రేంజ్ పరిధిలోని అధికారులు, సిబ్బందితో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సమీక్షా సమావేశం నిర్వహించగా రేంజ్ పరిధిలోని సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించి అడవుల అభివృద్ధి ఆ శాఖ తరపున చేపట్టిన పనులను వివరించారు. ఒకేసారి 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకోవాలని, పచ్చదనం పెంచడంలో బాగా పనిచేస్తే ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వినుకొండ న్యాయవాద సంఘం వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం డాక్టర్ ఎంవి రెడ్డి కంటి ఆసుపత్రి నర్సరావుపేట వారి సౌజన్యంతో నిర్వహించారు. కంటి వైద్య శిబిరాన్ని జూనియర్ సివిల్ జడ్జి ఎం మహతి ప్రారంభించారు. కంటి వైద్య శిబిరంలో ఉచితంగా కంటి పరీక్షలు చేసి రాయితీపై కళ్ళజోళ్లు, మందులు ఇవ్వడం జరుగుతుందని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేఎస్ఎంవి నాయుడు తెలియజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు, కోర్టు సిబ్బంది, పోలీసులు, కక్షిదారులు అందరికీ కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వినుకొండ నియోజకవర్గం వడ్డెర సంఘం అధ్యక్షులు గుంజి కాళింగ్ రాజు ఆధ్వర్యంలో సీనియర్ న్యాయవాది ముప్పాల జ్ఞానేశ్వరరావు ఏజీపీగా నియమితులైన సందర్భంగా పట్టణానికి చెందిన వడ్డెర సంఘం నాయకులు ఆయన కార్యాలయం నందు కలిసి దుశాల్వా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజీపీగా నియమితులైన ముప్పాల జ్ఞానేశ్వరరావు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు వారు తెలియజేశారు. కార్యక్రమంలో గుజ్జి శ్రీనివాసరావు, బత్తుల వెంకటస్వామి, బత్తుల బాలరాజు, ఈర్ల ఆంజనేయులు, ఈర్ల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వెన్నెలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలా న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.